సౌదీకి బయలుదేరిన ప్రధానమంత్రి మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ. భారత్, సౌదీ అరేబియా మధ్య స్నేహ సంబంధాలు బలంగా ఉన్నాయని ఎక్స్ వేదికగా వెల్లడి. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం. తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలను కూడా ప్రోత్సహిస్తామన్న భట్టి విక్రమార్క. గద్దర్ తెలంగాణ గుండె చప్పుడును పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేశారని కొనియాడిన ఉప ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన భట్టి విక్రమార్క. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89% ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్లో 71.37% ఉత్తీర్ణత. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం వారం రోజులు గడువని వెల్లడించిన ఇంటర్ బోర్డు. మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు. రేపు హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. బరిలో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు. ఈ నెల 25న కౌంటింగ్. జమిలీ ఎన్నికలపై సమావేశమైన పార్లమెంటరీ కమిటీ. అన్ని భాషల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన.